శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. అతః శేషః శేషీ త్యయముభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. భగవతి, సదాశివునికి నీవు ఆనందదాయినివి. ఎలా అంటే సూర్యచంద్రులే వక్షోజాలుగా కలిగిన దానివి. అట్టి దేహాన్ని కలిగిన నిన్ను దేహాన్ని దోషం లేని ఆనంద భైరవి రూపంగా భావిస్తున్నాను. అతః శేష శేషి అంటే శివుడు ప్రధానము, నీవు అప్రధానము అవుతున్నారు. అంటే ఆయన పరుడు, నీవు పరానందము. మీ ఇద్దరిలో సమానంగా కల ఏకరూపత చిచ్చక్తి కలిగి భాసమానవై కనిపిస్తుంది. ఆనంద భైరవి భైరవుల ఐక్యరూపమే ఈ శ్లోక అర్థం. మనలో జీవం ఉన్నంత వరకే మనము అమ్మనామాన్ని జపించగలము, పూజ చేయగలము, భౌతిక వ్యవహారాలు చేసుకోగలము. అయితే ఇవన్నీ కేవలం మన ప్రాణశక్తి వల్ల మాత్రమే జరగటం లేదు. మన ప్రాణానికి ప్రాణంగా ఆ తల్లి మన జీవం చేత సమస్త వ్యవహారాలు నడిపిస్తోంది. మనము ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జయోస్తు.